పేరుకి పెద్ద పేరున్న దోసల హోటల్ అది. కాని దోసలు తినేవాళ్ళు లేక కళదప్పింది. ఆ హోటల్ యజమాని సురేందర్ కౌంటర్ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అతని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న గోపయ్య ఒక పేపర్ తీసుకుని అతని దగ్గరికి వచ్చాడు. సురేందర్ కన్నీళ్లను చూసి చలించిపోయాడు. ఓదార్పుగా, ఏంటి బాబు ఇది? మన హోటల్లో తినేవాళ్ళు లేక కళ తప్పిందని కన్నీళ్లు పెట్టుకుంటే ఎట్టా చెప్పండి? ఎట్టా కళ తిరిగి తీసుకురావాలని ఆలోచన చెయ్యాలి గాని ఇట్ట కన్నీళ్లు పెట్టుకుంటే పోయిన కళ తిరిగి వస్తుందా బాబు? కళ రాకపోవచ్చు గోపయ్య, కానీ గుండెల్లో ఉన్న బాధ కొంచెమైనా తీరుతుంది కదా. చనిపోయిన నాన్నగారికి మాటిచ్చాను, మీరున్నప్పుడు ఈ హోటల్ ఎంత కళగా ఉందో నేనున్నంత వరకు అంతకు మించిన కళని శోభని తీసుకొస్తానని అన్నాను. అప్పుడు నాన్నగారు, ఇంతకు మించిన కళ తీసుకొస్తే గొప్పే బాబు, కానీ ఉన్న కళని మాత్రం పోగొట్టుకని చెప్పారు. కానీ నేను అంటూ మళ్లీ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యా, ఓసారి పేపర్ చూడండి అని తను తీసుకొచ్చిన పేపర్నిచ్చాడు. సురేందర్ కన్నీళ్లు తుడుచుకొని ఆ పేపర్ని చూశాడు. ఆ పేపర్లో ఒక ప్రకటన ఉంది. అది చదువుతాడు. మా దోసల హోటల్లో పనిచేయడానికి స్పెషల్ దోసల వంటవాళ్ళు కావాలి. ఫ్యామిలీకి ఇల్లు, మంచి జీతం, ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ అడ్రస్కి రండి అని చదివి అక్కడున్న అడ్రస్ చూసి కొంచెం షాకింగ్గా, ఇదేంటి గోపయ్య, మన హోటల్ అడ్రస్ ఇచ్చారు? మన్నించాలి బాబు, మీరు బాధపడ్డ నేను చూడలేకపోయాను. అందుకే నేను వెళ్ళి పేపర్లో ఈ ప్రకటన ఇచ్చాను. దోశలు చేయడంలో చేయి తిరిగిన వంటాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గరకు వస్తారంట చేయించాను బాబు. మన దోశల హోటల్ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలంటే సరైన వంట వాళ్ళు కావాలి బాబు. అయితే ఈరోజు మన దోశల హోటల్కి వంట వాళ్ళు వస్తారన్నమాట. వాళ్లను అన్ని వివరాలు అడిగి మనకు కావాల్సిన వంట వాళ్ళని తీసుకోవాలి. తిరిగి వాళ్లతో కొత్తగా మళ్లీ మనం మన దోశల హోటల్ని ఓపెన్ చేయాలి. అంతేనా గోపయ్య? అవును బాబు, మనం ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే, మౌనంగా ఉంటే ఎట్టా చెప్పండి. అందుకే నేనిట్ట ఆలోచించి మీకు చెప్పకుండా ఈ పని చేశానయ్యా. మంచి పని చేసావులే గోపయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వచ్చే దోశల వంట వాళ్ల కోసం చూస్తూ ఉంటారు. రమేష్ న్యూస్ పేపర్ పట్టుకుని మురిపెంగా ఇంటి దగ్గరికి వచ్చాడు. అరుగు మీద కూర్చొని మనవడు హరీషు, మనవరాలు భవ్యలతో నవ్వుతూ మాట్లాడుతున్న తన తండ్రి ప్రసాద్ కనిపించాడు. తన తండ్రి అలా నవ్వుతూ ఉండటం రమేష్కి చాలా బాగా నచ్చుతుంది. సంతోషపడుతూ, నాన్నా, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నా మనవడు మనవరాలు నా దగ్గరే ఉన్నంత వరకు నేనెప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటాను బాబు. వీళ్ళిద్దరూ నా కళ్ళు, ఇద్దరూ నా జీవితం, నా ప్రాణం. ఏ క్షణమైతే వీళ్ళు నాకు దూరం అవుతారో ఆ క్షణమే చచ్చిపోతాను బాబు. నాన్నా, ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడుకో. అయినా మిమ్మల్ని వదిలి మేమెక్కడికి వెళ్తానన్నా? ఈ భూమి మీద ఉన్నంతకాలం కలిసే ఉంటాం, కన్నుల పండగగా ఉంటాం, కష్ట నష్టాల్ని కలిసే పంచుకుంటాం. బాబు, నేను కోరుకునేది ఇదే. మేం ప్రాణాలతో ఉన్నంత వరకు కలిసిమెలిసే ఉండాలి, ఉంటాం. చెప్పుడు మాటలు, చెడు ఆలోచనలు చెయ్యొద్దు. ఇంటిని రెండు ముక్కలు చెయ్యొద్దు. అప్పటి వరకు యముడొచ్చి నీకు టైం అయింది, నిన్ను తీసుకెళ్తానని చెప్పినా నేను రానని యుద్ధం చేస్తాను. అబ్బా తాతయ్య, నాన్నతో నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చులే. ముందు మాకు కథ పూర్తిగా చెప్పు. తెనాలి రామకృష్ణ తెలివిగా అక్కడి నుంచి అసలు ఎలా తప్పించుకున్నాడు? అవును తాతయ్య, నాన్న నువ్విక్కడి నుండి వెళ్ళు నాన్న. మాకు తాతయ్య తెనాలి రామకృష్ణ తెలివి గురించి చెప్తున్నాడు. మధ్యలో నువ్వొచ్చి కథ చెప్పకుండా చేస్తున్నావు. సరే సరే పిల్లలు. నాన్న, ఈ అత్తకొడలు ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు బాబు, ఇంట్లోనే ఉన్నారు. ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు, ఆవేశంగా అరుచుకుంటున్నారు. నాతో పెట్టుకోవాలా అని మీ అమ్మ అంటంటే ఏమాత్రం తగ్గేదేలే అత్తయ్య అని అనామిక అంటుంది. వెళ్ళు, లోపలికెళ్ళు, నీకే తెలుసుద్ది. అయితే ప్రపంచం బద్దలయ్యేలా ఉందన్నమాట. బాబు రమేషు, చేతిలో ఆ పేపర్ ఏంటి? మన జీవితాల్ని మార్చే అవకాశం ఈ పేపర్లో ఉంది నాన్న. ఏంటా అవకాశం? నానా, నువ్వు లోపలికి వెళ్ళు. తాతయ్య, నువ్వు కథ చెప్తావా లేదంటే ఇక్కడి నుంచి మేం వెళ్ళిపోవాలా? చెప్పు తాతయ్య, కథ చెప్తావా నాన్నతోనే మాట్లాడుతూ ఉంటావా? వద్దుద్రా మనవడా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, మీ కథ చెప్తాను అని కథ చెప్పటం మొదలుపెట్టి రమేష్ ఇంట్లోకొచ్చాడు. అత్తాకోడళ్ళు శారద, అనామికలు కలిసి దోసల పిండి రుబ్బుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి రమేష్ కొంచెం షాక్ అవుతాడు. నాన్నేమో బయట అలా చెప్పాడు, ఈ అత్తాకోడళ్ళేమో లోపల ఇలా ఉన్నారు. ఏమోలే, మనం వచ్చిన విషయం చెప్దాం. నచ్చితే ఆ హోటల్కి వెళ్తారు, లేదంటే లేదు అని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ రమేష్ను చూసి కోపం నటించటం మొదలు పెడతారు. ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. అది చూసి, మీ అత్తాకోడలి యాక్టింగ్ ఆపితే బాగుంటుంది, మసాలా దోశల వ్యాపారం జోష్ఫుల్గా సాగుతుందని
అత్తాకోడలిద్దరు సంబరంగా ఉన్నట్టున్నారు. అవును బాబు, మనం పెట్టిన అతి తక్కువ కాలంలోనే మసాలా దోశ వ్యాపారం మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టిందిరా. అట్టంటప్పుడు ఆనందం కాకపోతే బాధలు కలుగుతాయా చెప్పు? సర్లేండి అత్తయ్య, ఆ విషయం పక్కన పెట్టండి. ఇంతకీ మీరెందుకు వచ్చినట్టో అని అనామిక అడగటంతో రమేష్ ఏమీ మాట్లాడకుండా పేపర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు ఈ పేపర్ని చూడకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ దోసల పిండి రుబ్బుతూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రోజులాగానే ఆ రోజు కూడా సాయంత్రం అత్తాకోడళ్ళు మసాలా దోశలు అమ్ముకుంటూ ఉంటారు. కోళ్ళ టైం గడుతున్న కొద్దీ మసాలా దోశలు తినడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. మనం తీసుకొచ్చిన పిండి సరిపోద్దా లేదా? సరిపోతుందిలే అత్తయ్య, మీరేం కంగారు పడకండి. వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ సర్వీసులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి, వెళ్ళండి అని చెబుతూ ఉండగా నిరాశ ముఖంతో సురేందర్ గోపయ్యలు కలిసి అత్తాకోడళ్ళ మసాలా దోశ తినడానికొచ్చారు. శారద వాళ్ళకి మసాలా దోశ తీసుకొచ్చి ఇచ్చింది. ఇలా నోట్లో పెట్టుకుంటారో లేదో అలా చకచక ఆనందంతో తినేస్తారు. 2, 3, 4, 5 దోశలు తినేస్తారు. అది చూసి అత్తాకోడలు సంతోషపడతారు. సురేందరు గోపయ్యలు అత్తాకోడల దగ్గరికి వచ్చారు. ఇలా చూడండి తల్లులు, మీతో కొంచెం దోశల బిజినెస్ మాట్లాడేదుంది. అయ్యో, ఇప్పుడు కాదు, చూస్తున్నారు కదా దోశలు తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కాదు, 10 దోశల వ్యాపారం గురించి మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తాం తల్లి, దోశలు తింటూ ఉంటాం అని చెప్పి అప్పుడప్పుడు దోశలు తింటూ ఉంటారు. అలా సమయం 10 గంటల వరకు వచ్చింది. అత్తాకోడలతో సురేందర్ తన హోటల్ గురించి చెప్పాడు. తప్పుగా అనుకోబాకండి బాబుగారు, మేము మీ దగ్గర పని చేయలేము. అలా అనకండి తల్లి, ఆ హోటల్ అనేది మా నాన్న సెంటిమెంటు. అది నడుస్తూ ఉంటే మా నాన్న నాతో జీవించి ఉన్నట్టుగా ఉంటుంది. నాన్న ప్రేమని అర్థం చేసుకోండి. మీరిక్కడ కష్టపడితే వస్తున్న డబ్బుల కంటే కొంచెం ఎక్కువే ఇస్తాను, నన్ను నమ్మండి. అది హోటల్ కాదు తల్లి, మా నాన్న జ్ఞాపకం అని చెబుతుంటే అనామికకి నాన్న ఎమోషన్ నచ్చింది. ఏమంటారత్తయ్య? నువ్వు చెప్పవే, ఏమంటావు? వారం రోజుల క్రితం మన ఇంట్లో ఆయన మావయ్య మాట్లాడుకుంటుంటే మనం విని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాం కదా. ఎందుకు? నాన్న ప్రేమ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. కోళ్ళ తన తండ్రి బతికినంతకాలం నవ్వుతూ బతకాలని కొడుకు రమేష్ కోరుకున్నాడు కదా, అందుకు మనం కన్నీళ్లు పెట్టుకున్నాము. ఇక్కడ సురేందర్ బాబు గారు కూడా అదే కోరుకుంటున్నారు. తన దోశల హోటల్ రూపంలో తన తండ్రిని బతికించుకోవాలనుకుంటున్నాడు. దోశలమ్మి హోటల్ బాగా నడుపుకుంటూ తన తండ్రిని బ్రతికించుకోవాలనుకుంటున్నాడు. ఇందులో తప్పేమీ లేదు కదా. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన సహాయం చేద్దామంటావా అని శారద చెప్పగానే సురేందరు గోపయ్య సంతోషపడతారు. బాబు, మేము రేపు నీ దోశల హోటల్ దగ్గరికి వస్తాం. కలిసి మంచిగానే నడిచేలా చేద్దాము. మీరు బాధపడబాకండి. చాలా సంతోషం తల్లి, రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్తాకోడలు శారద అనామికలు మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు. ఏమైంది అనామిక, ఈరోజు ఎందుకింత ఆలస్యమైంది అని అడగగానే అనామిక వచ్చిన సురేందర్ గురించి వివరంగా చెప్తుంది. అయితే తప్పకుండా వెళ్ళి సహాయం చేయండి. మేం కూడా అదే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చామండి. రేపు వెళ్ళి కలుస్తాంలేనండి. సరే, జాగ్రత్తగా వెళ్ళి కలవండి అని చెప్పగానే అత్తాకోడలు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు సురేందర్ హోటల్ దగ్గరికి వచ్చారు. సురేందర్ వాళ్ళని చూసి సంతోషపడ్డాడు. 2 రోజుల్లో చేయాల్సిన చేంజ్ మొత్తం చేసేసి ఆ హోటల్ని ఒక సరికొత్త హోటల్గా మారుస్తారు. అదంతా చూసి సురేందర్ మురిసిపోతాడు. అత్తాకోడళ్ళ మసాలా దోశ అని బయట బోర్డు పెట్టిస్తారు. అంతే, సురేందర్ దోశల హోటల్ దోశలు తినేవాళ్లతో కళకళగా సందడిగా ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. సురేందర్ హోటల్ బాగా ఫేమస్ అవుతుంది. బాగా డబ్బులొస్తాయి. ఒక రోజున ఒక పెట్టె నిండా డబ్బులు పట్టుకుని అత్తాకోడల కోసం ఎదురు చూస్తూ ఉండగా శారద అనామికలు అక్కడికి వచ్చారు. అనామిక, చెప్పండి సార్. సార్ అనొద్దని చెప్పాను కదా అనామిక, అన్నయ్య అని పిలవమని చెప్పానుగా. సారీ అన్నయ్య. అనామిక, ఈ డబ్బులు తీసుకోండి. మన దోశల హోటల్ బాగా రన్ అవుతుంది. మంచి లాభాలొచ్చాయి. ఇదిగోండి, ఇది మీరు తీసుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు ఆ డబ్బును తీసుకుంటారు. ఒక కొత్త ఇంటిని కట్టుకుని ఆనందంగా ఉంటూ సురేందర్ దోశల హోటల్లోనే పనిచేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రముఖ వ్యాపారవేత్త సుగుణాకర్కి చెందిన ప్యాలెస్ అది. ఇంటి ముందు పార్క్ చేసిన 10 కార్లతో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంది. సుగుణాకర్ భార్య నిర్మల హౌస్ వైఫ్గా ఉంటూ పెళ్లిడుకొచ్చిన కూతురు అనామికకి వంట చేయటం, గార్డెన్లోని మొక్కలకు నీళ్లు పట్టటం, పెరిగిన మొక్కలను అందంగా కట్ చేయించటం నేర్పిస్తూ ఉంటుంది. అనామిక మోడ్రన్ అయిన చక్కగా తల్లి చెప్పే మాటలు వింటూ
అన్ని పనుల్ని నేర్చుకుంటుంది. ఒక రోజున మమ్మీ, డాడీ ఎలాగో బిజినెస్ మీటింగ్ మీద ఫారెన్ వెళ్ళాడు. నేను హెలికాప్టర్తో అలా సరదాగా ఒక రౌండ్ వేసి వస్తాను మమ్మీ. వామ్మో, వద్దు తల్లి. ఈ విషయం గనక మీ నాన్నకు గాని తెలిసిందనుకో, నేను గారాల కూతుర్ని కనుక నన్నేమీ అనడు. ఏవైనా అంటే నిన్నే అంటాడు. అందుకే కదా వద్దని నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. వద్దమ్మా, నా మాట విను. అబ్బా, అలా అనుకు మమ్మీ. 10 మినిట్స్లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నా మీద నీకంతగా నమ్మకం లేకపోతే నాతో పాటుగా నువ్వు కూడా రా మమ్మీ. నేనా? వామ్మో, నేను రాలేను. నువ్వు కూడా వెళ్ళకు. మీ నాన్నగారికి తెలిస్తే ఊరుకోరా నమ్మిక, తిడతారమ్మా. సర్లే, నేనే నాన్నని అడుగుతాను అని ఫోన్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసింది అనామిక. ఫారిన్లోని ఒక పెద్ద బిల్డింగ్లోని ఆఫీస్లో కూర్చున్న సుగుణాకర్ తన కూతురు ఫోన్ చేస్తుందని రిసీవ్ చేసుకుంటాడు. చెప్పు తల్లి. నాన్నా, నేను మమ్మీ హెలికాప్టర్లో. వద్దు అను, నువ్వింకా ట్రైనింగ్లో ఉన్నావు. హెలికాప్టర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేవు. ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా పెద్ద న్యూస్ అవుతుంది. నా మాట విని హెలికాప్టర్లో ఎక్కడికి వెళ్ళొద్దు. ఫోను మీ మమ్మీకివ్వు అని సుగుణాకర్ చెప్పగానే అనామిక ముఖం వాడిపోతుంది. కూతురు ముఖం వాడిపోవటం చూస్తున్న నిర్మలకి విషయం అర్థమైంది. అనామిక దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. చెప్పండి. ఇలా చూడు నిర్మల, అమ్మాయి ఇంకా ట్రైనింగ్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ నెక్కనివ్వకు. అవసరం అనుకుంటే తన గదిలో పెట్టి తాళం వేయి. అప్పుడైనా ఏమైనా కంట్రోల్లో ఉంటుంది. లేదంటే ఓ రాత్రివేళ వేసుకెళ్తుంది అని నిర్మల ఫోన్ పెట్టేస్తుంది. తండ్రి ఉంటేనే కూతురికి ఎక్కడా లేని గారాబం వస్తుంది. ఇప్పుడు మీరు లేరు కదా, అలా ఏం చేయదు. నేను చేయనివ్వను. మీరు కంగారు పడకండి. వెళ్ళిన బిజినెస్ మీటింగ్ ని సక్సెస్ చేసుకుని రండి. కావాలంటే నేను కార్ని డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడికి వెళ్దామో చెప్పు. అక్కడికి వెళ్ళి తిరిగి నైట్ వరకు ఇంటికొద్దాం. పానీపూరి, కిచిడి అన్ని తిందాం. ఓకేనా? మరి ఐస్ క్రీమ్స్ కూడా తినిపిస్తాను. అయినా అన్ని ఆర్డర్స్ పెడితే సరిపోతుంది కదా. ఆర్డర్ పెట్టడం ఎందుకు మమ్మీ? అలా సరదాగా బయటకు వెళ్ళి తినేసి మరలా ఇంటికొద్దాం. సర్లే అయితే, నీ ఇష్టం అని అనామికతో కారులో నిర్మల ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఇక గోదారిపల్లి గ్రామంలో శారదా ప్రసాద్ అనే రైతు కూలీ దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకి రమేష్ అనే 30 ఏళ్ల కొడుకున్నాడు. ముగ్గురూ కలిసి కూలి పనులు, పొలం పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో చిన్నపాటి మట్టింట్లో ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. పనిలేని రోజున శారద దంపతులు ఇంటి దగ్గర కూర్చొని కొడుకు రమేష్ పెళ్లి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక కొడుక్కి పెళ్ళవుతుందనే ఆశ రోజు రోజుకి సనగిల్లిపోతుందయ్యా. మనమే ఇలా మాట్లాడితే ఎలా శారద? కొడుకు వింటే ఇంకా బాధపడతాడుగా. కొడుకుని బాధ పెట్టాలని నేను చెప్పట్లేదయ్యా. కొడుకుని టౌన్కి పోయి ఏదైనా పని నేర్చుకోబెడ్డా, మాతో పాటు ఎన్నాళ్ళు ఈ కూలి పనులు చేసుకుంటావని ఎంతో చెబుతున్నా. ఆడినట్ల మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లేది లేదని మనతో పాటు ఈ కూలి పనులు చేసుకుంటా ఉంటున్నాడు. పచ్చడి మెతుకులు తింటున్నాడయ్యాడు. అది మన అదృష్టం శారద. ఏం అదృష్టం ఏమో. ఒక పూట అన్నం పెట్టే ఆడపిల్ల తండ్రి కూడా తన కూతుర్ని 2 పూట్ల అన్నం పెట్టే టౌన్లో ఉన్న వాడికిచ్చి చేస్తానని చెబుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మా, ఇప్పుడు మనం మట్టి తింటం లేదు, గడ్డి తింటం లేదు. అయినా నన్ను పుట్టించిన దేవుడు నా కోసం ఎక్కడో ఒక అమ్మాయిని పుట్టించే ఉంటాడు కదా. ఎందుకు నా పెళ్లి గురించి పదే పదే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు? కొడుకు మాటలు విన్నావుగా శారదా, బాధపడకు అని నాకు చెబుతున్నారు గాని మీకు బాధ లేదా? చెప్పండి. మన కొడుక్కి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. కొడుకు చెప్పినట్టు మన కోళ్ళు ఎక్కడ బుట్టే ఉంటుందిలే. మన ఇంటికి ఎట్టా రావాలో, ఎప్పుడు రావాలో అలా వచ్చుద్ది. నువ్వు కొడుకు పెళ్లి గురించి ఎట్టాంటి బాధ పెట్టుకోకు అని సర్ది చెప్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి నిర్మల హాయిగా పడుకొని ఉంటుంది. అనామిక సంతోషంగా హెలికాప్టర్ను నడిపిస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మంటలు చెలరేగుతాయి. అంతే, అనామిక పారాచూట్ సహాయంతో ఒక పొలంలో పడుతుంది. అప్పుడు ఆ పొలం కట్టిన రమేష్ నిలబడి టార్చ్ లైట్ పట్టుకుని కాపలాగాస్తూ ఉంటాడు. పొలంలో పడిన అనామిక దగ్గరికొస్తాడు. మోడ్రన్ డ్రెస్ లో అనామిక స్పృహ లేకుండా ఉంటుంది. తనకున్న పారాచూట్ ని తీసేసి ఎడ్ల బండిలో జాగ్రత్తగా పడుకోబెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లోని మంచంలో పడుకోబెడతాడు. శారదా ప్రసాదులు కంగారు పెడుతుంటే జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ధనవంతుల బిడ్డలా ఉంది బాబు. నువ్వెళ్ళి మన ఊరు డాక్టర్ చారిని తీసుకొనిరా. ఉలుకు పలుకు లేకుండా పడుందంటే ఏదో అనుమానంగా ఉంది బాబు అని శారద చెప్పగానే రమేష్ క్షణం కూడా ఆలోచించకుండా పరుగున చారి ఇంటికి వెళ్లి పడుకున్న చారిని తీసుకుని ఇంటికొచ్చాడు. చారి అనామికాని చూసి ఒక ఇంజెక్షన్ చేస్తాడు.
ఉదయం వరకు అంతా సర్దుకుంటుంది. సర్దుకోకపోతే ఎట్టా డాక్టరు? టౌన్లో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ముగ్గురు పడుకోకుండా జాగ్రత్తగా కాపలాగా ఉంటారు. తెల్లారింది. అనామికకి స్పృహొస్తుంది. గతం మర్చిపోయి నోటికొచ్చిన కథని చెప్తుంది. అప్పుడు వాళ్లకు తన గతం మర్చిపోయిందని అర్థం చేసుకుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక వాళ్లతో కలిసిపోయి ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఉంటుంది. పొలాల దగ్గర ట్రాక్టర్తో పొలం దున్నుతూ వ్యవసాయం చేస్తూ ఉంటుంది. సుగుణాకర్, నిర్మలలు తమ కూతురు ఎక్కడా కనిపించటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఎస్ఐ అరవింద్ ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. హెలికాప్టర్ గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక, రమేష్ల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. శారద దంపతులు కూడా అనామికకి వెనక ముందు ఎవరూ లేరని, ఇద్దరికీ మంచి రోజున గుళ్ళో పెళ్లి చేస్తారు. ఊరి వాళ్ళని పిలిచి భోజనాలు పెడతారు. అనామిక వ్యవసాయం చేసుకుంటూ చక్కని పంటల్ని పండిస్తూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. కోడలుగా అనామిక ఇంటికొచ్చినందుకు శారద కుటుంబం కూడా చాలా మారిపోతుంది. వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. మంచి బట్టలు కొనుక్కుంటారు, సామాన్లు కొనుక్కుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక ఎస్ఐ అరవింద్ అనామిక గురించి వెతుకుతూ శారద వాళ్ళ ఇంటికి వచ్చాడు. అనామిక ఫోటో వాళ్ళకి చూపించాడు. శారద కొంచెం కంగారు పడింది. చెప్పండి బాబు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? తను మా కోడలు బాబు, అమృత. అమృత కాదమ్మా, అనామిక. మీకు కోడలు కాకముందు ప్రముఖ వ్యాపారవేత్త సుగుణాకర్ గారి ఏకైక కూతురు. ఆయన లక్షల కోట్ల ఆస్తికి వారసురాలు. బాబు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మా కోడలు, పేరు అమృత. కావాలంటే ఈ ఊర్లో ఉన్న ఎవరినైనా అడగండి. ఊరిలో వాళ్ళు చెప్పాల్సిన నిజం చెప్పారు. మీరు మర్యాదగా మీ అబ్బాయిని అనామిక అని పిలవండి, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పగానే శారద వాళ్ళని పిలుస్తుంది. అనామిక, రమేష్ ఇంట్లో నుంచి వస్తారు. ఎస్ఐ అరవింద్ అనామికకి జరిగింది మొత్తం చెప్పి సుగుణాకర్ ఇంటికి రమేష్ను, అనామికని తీసుకువెళ్తాడు. అనామికని చూసి సుగుణాకర్, నిర్మల చాలా సంతోషపడతారు. అనామిక ఆ ఇంట్లో అక్కడక్కడ ఉన్న తన పెద్ద పెద్ద ఫోటోలను చూస్తుంది. అయినా సరే అనామికకి ఎందుకో ఏమీ గుర్తు రావటం లేదు. ఏవండి, ఇదంతా నాకేం గుర్తు రావడం లేదు, పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని రమేష్తో కలిసి ఇంట్లో నుంచి బయటకొస్తూ ఉండగా హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్కి అనామికకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రమేష్ అనామికని తీసుకెళ్లి సోఫాలో పడుకోబెడతాడు. నిర్మల నీళ్లు చల్లుతుంది. అనామిక నిదానంగా కళ్ళు తెరుస్తుంది. తనకి గతమంతా గుర్తుకొచ్చింది. డాడీ, మమ్మీ అంటూ సుగుణాకర్ను, నిర్మలను గుర్తుపట్టింది. సుగుణాకర్, నిర్మల సంతోషపడతారు. రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అమృత, నన్ను గుర్తుపట్టావా అని రమేష్ అడగగానే అనామిక రమేష్ వైపు చూస్తుంది. ఎవరు నువ్వు? నేనమృత, నీ భర్తని. నా పేరు రమేష్. ఏమిటి, నువ్వు నా భర్తవా? నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ముందుగా ఇక్కడి నుంచి బయటకెళ్ళు. డాడీ, అతనేంటి అలా మాట్లాడుతున్నాడు? ఇంట్లో నుంచి పంపించే, చూస్తుంటేనే పేదవాడిలా ఉన్నాడు అని అనామిక కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ బాధగా కన్నీళ్లతో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే, సారీ బాబు, అమ్మాయి కొంచెం కుదుట పడిన తర్వాత నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్తాను. గుర్తుకు రావచ్చు బహుశా. ఇలా చూడు బాబు, ఇంతకాలం నా కూతుర్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకు ఎంత కావాలో చెప్పు, అంతా ఇచ్చేస్తాను. ఇచ్చేస్తారా సార్? అయితే ఇవ్వండి. నా అమృత మెడలో నేను కట్టిన తాళినివ్వండి. తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డనివ్వండి అని చెప్పగానే నిర్మల ఆ మాట విని ఎంతో సంతోషపడుతుంది. సుగుణాకర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. సార్, ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకండి. ఈరోజు కాకపోయినా రేపైనా నా అమృతకి నిజం తెలుస్తుంది. ఖచ్చితంగా తను నా దగ్గరికి వస్తుంది అని రమేష్ వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి అనామిక హాయిగా పడుకుంటుంది. కలలో రమేష్ కట్టిన తాళి, అమ్మలా అన్నం తినిపించిన శారద, నాన్నలా పలకరించిన ప్రసాదు, ఏడుస్తున్న చిన్నపిల్లాడు కనపడ్డంతో ఉలిక్కిపడి లేచింది. మరుసటి రోజున కారులో సుగుణాకర్, నిర్మల అనామికని శారద ఇంటికి తీసుకొచ్చారు. బాబు రమేష్. బాబు కాదండి, అల్లుడు గారని పిలవండి. అల్లుడుగారా? ఈరోజు అనామిక లేచి నన్ను మా అత్తగారింటికి తీసుకెళ్ళండి డాడీ అని అడిగింది. అందుకే తీసుకొచ్చాను. ఇక మీరంతా సంతోషంగా ఉండండి అని అనామికని శారద వాళ్ళకు అప్పగించి అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. ఇక అప్పటినుంచి అనామిక, శారద, రమేష్, ప్రసాద్తో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.